ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను. డబ్బు కోసం ఎంత జనాలకి మోసం చేస్తున్నారంటే అంత మోసం చేస్తున్నారు. వాళ్ళ అసలు నిజ స్వరూపం ప్రమోషన్‌లు చేసి జనాలకి మోసం చేసి ఏదో ఒక విధంగా వాళ్ళు డబ్బునైతే సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఎవరికీ సహాయం చేయటానికి కానీ, ఎవరైనా మీరు బాగుపడండి అని కానీ మీకు మంచి మాటలైతే చెప్పటం లేదు. మీరు ఆ మాటలకి కరిగి మోసపోవద్దు. వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకొని, వాళ్ళ వ్యూస్ అయితే వాళ్ళకి రాని, వాళ్ళకి యూట్యూబ్‌లో డబ్బులైతే రాని, కానీ మీరు వాళ్ళు చెప్పే ప్రమోషన్ వల్ల ఎలాంటివి కొని మోసపోవద్దు. వాళ్ళు కేవలం డబ్బు కోసరమే మీకు చెప్తున్నారు. ఒక బంగారు గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా కూడా అదే షాప్ చెప్తారు. అదే లింక్ చెప్తారు. ఎందుకు? మనకి గోల్డ్ షాపులకి డైరెక్ట్‌గా వెళ్ళడం రాదా? వస్తుంది. కానీ ఆ లింక్‌లో ఎళ్లి వాళ్ళు చెప్పే షాప్‌లో మనం కొనుక్కుంటే వాళ్ళకి కొంచెం కమిషన్ ఉంటుంది. అలాగే వాళ్ళ ప్రమోషన్ కోసమని డబ్బులిస్తారు వాళ్ళకి కొంచెం. వాళ్ళు కొనే ఐటెంలో వాళ్ళకి పర్సెంటేజ్ తక్కువిస్తారనమాట. ఇప్పుడు 8% అలాగా వాళ్ళకి పర్సెంటేజ్ తక్కువిస్తారు. అదే మనం కొనుక్కోటానికెళ్తే 12 లేదా 15% అయితే మనకి వేస్తారు. 18 వరకు కూడా ఎయొచ్చు. అదైతే చెప్పలేము. ఇలా ఉంటది. కాకపోతే మనం అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా వాపసైతే రాలేం గదా! ఇంక కొనుక్కోవాలనుకుంటే ఇంక కొనుక్కుంటాము. ఆ విధంగా అనమాట వాళ్ళకి బెనిఫిట్. లేదు, మనకి చీరలు కొనుక్కోవడం రాదా? మన ఊర్లో ఏమి షాపింగ్‌లే లేదా? మన ఊర్లో ఏమి చిన్న చిన్న టౌన్ అయినా ఉంటుంది. ఎలాంటి పల్లెటూర్లో అయినా గానీ షాపింగ్ అయితే ఇప్పుడు ఉంటున్నాయి గదా! మరి వాళ్ళు పెట్టే లింక్‌లోనే ఈ బార్డర్ బావుంటుంది. ఇది సెమీ కాటను, ఇది చాలా బావుంటుంది. డైలీ వేర్‌కి బావుంటుంది. వేసవికాలం బావుంటుంది అని చెప్పే దాంట్లో కూడా జనాలకి మోసం చేయడమే. కాకపోతే మనకు అర్థం కావట్లేదు. లేదు, మనకి చెప్తున్నారు. మనకి ఆ చీరలు ఎక్కడ దొరుకుతాయో తెలీదు గదా! ఆవిడ చెప్పే మాటలు చాలా బావుంటాయి. చాలా స్వీట్‌గా మాట్లాడతారు. వాళ్ళనెందుకు అలా అంటారు? వాళ్ళు మంచి మా గురించే చెప్తారు కదా అని కామెంట్ చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ఆన్‌లైన్‌లో గాని ప్రతి ఒక్కరికి ఆ చీరలు ఎక్కడ దొరుకుతాయని తెలిసే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా చదువుకోపోయినోళ్ళుండి తెలియకపోయినా గానీ, ఇప్పుడు పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఆంటీ అక్కడ దొరుకుతాయి, ఆంటీ ఇవి ఇక్కడ దొరుకుతాయి, ఆంటీ అక్కడ ఇలా వచ్చాయి అనేసి మనతో ఎప్పుడూ రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉంటారు. మరి చీరలు గూడా వీళ్ళ లింక్‌లోనే కొనుక్కోవాలి. అంటే దాంట్లో గూడా డబ్బు సంపాదించడం అనమాట. నేను చెప్పాను గదా! ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. వాళ్ళు కేవలం జనాలకి ఎలాంటి బుద్ధి గానీ, కంటెంట్ గానీ ఉపయోగపడే మాటలైతే అస్సలు చెప్పట్లేదు. వాళ్ళు కేవలం డబ్బు సంపాదించుకోవడానికే చెప్తున్నారనేసి. ఇంకా వాళ్ళు చీరలయిపోతాయి, బ్యాగులయిపోతాయి. ఇంకేమొస్తారు? మ్యాచింగ్ బ్లౌజు. మ్యాచింగ్ బ్లౌజులు గూడా వాళ్ళ లింక్‌లోనే కొనుక్కోవాలండి మనం. ఒకవేళ మనకి ఇంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు మనం బ్లౌజ్ ఏమైనా ఉంటే అది ఇప్పుడు టైట్ అయిపోవచ్చు. ఏదో ఒక కొన్ని కారణాల వల్ల ఆ బ్లౌజ్ పోవచ్చు. మనం దానికి తగినట్లుగా కలర్‌గా ఉండే మ్యాచింగ్ సెంటర్‌కెళ్తే మనకొక మీటరో 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ దొరుకుతుంది. మనం తెచ్చి కుట్టించుకుంటాం. కానీ వీళ్ళేం చేస్తున్నారు? కొన్ని బ్లౌజులు చూపిచ్చి అంటే జనాలకి అట్రాక్షన్ అనమాట. ఆ బ్లౌజులు చూడడానికి చాలా బావుంటాయి. మనం మళ్ళీ మ్యాచింగ్ సెంటర్ వెతుక్కుంటూ వెళ్ళాలి. అక్కడ మనం మ్యాచింగ్ శారీ తీసుకొని పోవాలి. మ్యాచింగ్ చేయాలి. మళ్ళీ తీసుకొనొచ్చి మనం కుట్టటానికి ఇవ్వాలి. ఇదంతా కష్టంగా ఉంటుంది. వీళ్ళేదో లింక్ పెట్టారు గదా! ఈ లింక్‌లో కొనుక్కునేద్దాం. వాళ్ళు కుట్టిడే బ్లౌజే అమ్ముతున్నారు గదా అని మీరు అనుకుంటారు. కానీ ఆ క్లాత్ ఎలాంటిది? వాళ్ళు చెప్పే మాటలను నమ్ముతున్నారే ಹೊತ್ತು, అదే మీరు వెళ్ళి షాప్‌లో వెళ్ళి ఆ సారీకి తగ్గట్టు మీరు బ్లౌజ్ కొనుక్కుంటే ఎంత బాగుంటుంది. మీ హెల్త్ ప్రకారంగా కుట్టించుకుంటారు గదా! మీరు రెగ్యులర్‌గా ఎక్కడైతే కుట్టించుకుంటారో అక్కడ. ఎంత బావుంటుంది. మరి మీరు వాళ్ళు చెప్పే మాటల ప్రకారంగా ఆ బ్లౌజులు బాగున్నాయని తీసుకుంటే, ఈ రోజుల్లో ఆ బ్లౌజులు రెడీమేడ్ బ్లౌజ్ అనేసి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.
బ్లౌజు నేను కాకినాడలో ఒక పెళ్ళికి వెళ్ళాను. నేను బట్టలు సర్దుకునేటప్పుడు ఏమైందంటే, నేను అన్నీ వేసుకున్నాను. కొంచెం ఆ సారీ బ్లౌజ్ ఏం చేశాను, ఒక చైర్ పైన వేశానన్నమాట. మళ్ళీ వేరే డ్రెసెస్ అంతా వేసుకున్న తర్వాత ఫైనల్‌గా వేసుకుందామని అనుకున్నానో, లేకుంటే కొంచెం ఆరని అన్నట్టు ఏమో ఏసా. తెచ్చి అక్కడ పెట్టా. నేను వైజాగ్ నుంచి కాకినాడ వెళ్ళాలి. నేను బ్యాగ్ తీసేసుకొని ఇంకా బస్సు వెళ్తుంది కదా! అందరూ తొందర చేశారు. జిప్పేసుకొని వచ్చేసాను. ఇంక బస్సు ఎక్కి కాకినాడ వచ్చాను. అక్కడ చూస్తే పెళ్ళికి నాకు రేపు రిసెప్షన్‌కి నాకు సారీనే లేదు. ఇంకేం చేయాలి నేను? మళ్ళీ కాకినాడ వెళ్ళాను. టౌన్‌లోకి వెళ్ళాను. టౌన్‌లోకి వెళ్ళి ఒక సారీ అయితే తీసుకున్నాను. బాగుంది. సాఫ్ట్ సిల్కు 4000 ఏమో చెప్పారు. తీసుకున్నాను. కానీ అక్కడ ఈ చెరుగులో అయితే బ్లౌజ్ అయితే కట్ చేపిచ్చేసా. చెరుగైతే అక్కడే జిగ్‌జాగ్ చేపిచ్చాను. ఓకే. కానీ దానికి బ్లౌజ్ కావాలి కదా! బ్లౌజు ఈ రెడీమేడ్ బ్లౌజు ఇంక అప్పటికప్పుడు కావాలి కదా అని రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. 500 రూపీస్ తీసుకున్నారు. ఎక్కువేం తీసుకోలేదు. మీ అందరి దృష్టిలో. నాకు 500 ఎక్కువే. ఆ బ్లౌజు నిజంగా అస్సలు ఆ కలర్ బయట జనాలకు కనిపిస్తుంది అంతే. ఎందుకంటే సారీ బార్డర్ ఉంది కదా! ఆ బార్డర్‌కి తగ్గట్టు ఆ బ్లౌజ్ కనిపిస్తుంది అంతే, కానీ కంఫర్ట్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం. ఒకేసారి వేసుకున్నాను ఆ బ్లౌజు. అలానే ఉంది ఇంకా. అస్సలు ఎంత ఒక ఆడదాని ఒకసారి బ్లౌజ్ వేసుకుంటే ఒక అందం, ఒక లుక్ అనేది వస్తదనమాట. ఆ రెడీమేడ్ బ్లౌజుల్లో మనం ఏదంటే అది కొనేస్తే ఆ లుక్ అనేది వెళ్ళిపోతుంది. నేను ఆ క్షణానికి అవసరం తీరాలని చెప్పి నేను తీసుకున్నాను. అస్సలు నాకు సెట్ అవ్వలేదు. ఇలా ఉంటదనమాట. నేను వెళ్ళే కొనుక్కొని నాకు టైం అయిపోతుంది, టైం లేదు, షాపులు మూసేస్తారని నేను తొందరగా కొనుక్కునే దాంట్లోనే నేను పప్పులో కాలేసా. ఇంకా ఎక్కడో ఉండే మన ఆన్‌లైన్‌లో తెప్పించుకొని, మన క్లాత్ ఎలా ఉందో, ఆ సైజ్ ఎలా వస్తాయి ఎందుకు? అసలు మనం ఆ క్లాతు కొనుక్కొని మనకు బాగుండే శారీస్ ఏమైనా ఉంటే మనం కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అలాంటి రెడీమేడ్ బ్లౌజ్ కావాలంటే గోల్డ్ కలర్‌లోనే ఒకటో రెండో పెట్టేసుకోండి. మీకు అర్జెంట్‌గా అవుతుంది. కానీ చీరలన్నిటికీ మ్యాచింగ్ అని దొంతులు చూపిస్తున్నారు చూడండి. అది వాళ్ళకి బెనిఫిట్, మనకు కాదు. ఇంకొకటి ఏమంటే కరెంటు ఎక్కువ వాడితే గవర్నమెంట్‌కి నష్టమైపోతుందంట. కాబట్టి వీళ్ళు సోలార్ వేసుకొని గవర్నమెంట్‌కి కరెంట్ ఇస్తారంట. ఇది ఎంతవరకు అసలు ఆడే మాటకైనా అర్థమవుద్దా? గవర్నమెంట్‌కి మీ ఒక్క ఇంటికి మీరు వాడితే మీరు ఎప్పుడు లైటులు వెలిగించుకొనే ఉంటారు. మీకు అందరికీ గవర్నమెంట్ కరెంట్ అయిపోతుందా? అంటే మీ ఒక్క ఇంటికి ఇంత పెద్ద సిటీలో, ఇంత పెద్ద సముద్రంలో అయిపోయిన కరెంటు మీ ఒక్కరింటికే అయిపోతుంది. మీరు గవర్నమెంట్‌కి సేవ్ చేస్తున్నారా? నువ్వు కరెంటు వాడితే గవర్నమెంట్‌కి డబ్బులు కడుతున్నావు కదా! అది గవర్నమెంట్‌కి లాభమే కానీ గవర్నమెంట్‌కి నష్టం ఉండదు. మీరేంటంటే ఇప్పుడొచ్చే ఊర్లో మా మరిది వాళ్ళు కూడా వేశారు. మన ఊరుల్లంట మనకి సబ్సిడీ ఇస్తారనమాట అలా సోలార్ వేసుకునేటప్పుడు. నేను దీని గురించి నేను రేపు ఇంకొక వీడియోలో కూడా చెప్తాను. వీడియో అయితే ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. వీడియో అయిపోతుంది. సబ్సిడీ ఇస్తారు. ఆ సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుంది. మనం సోలార్ వేసుకోవచ్చు. ఎందుకంటే మా చెల్లి వాళ్ళే మొన్నగానే తీసుకున్నారు. అలా ఉంటదనమాట. గవర్నమెంట్‌కి లాస్ అని కరెంటు బిల్లు కోసం కట్టకుండా నువ్వు పైన సోలార్ వేసుకొని నీకు పక్షులకి ఆహారం ఎలా వేయాలని ఆలోచిస్తున్నారా? అస్సలు మైండ్ ఎంత దీనిగా ఆలోచిస్తారు. ఇందులో కూడా మీరు సింపతి చూపించి పక్షుల పైన వీడియో వ్యూస్ పెంచుకొని డబ్బులు సంపాదించడానికే కదా! అసలు ఎవరినైనా కనుక్కోండి. సోలార్‌లో మనకి మనం అదే ఊర్లో ఉండే వాళ్ళకి పల్లెటూరులంట కొంచెం సిటీ అయినా పర్లేదు. మనం అదే ఊరైతే సబ్సిడీ ఇస్తారు. గవర్నమెంటే ఇస్తుంది కొంతమందికి. పొలాలకైతే గవర్నమెంటే నేరుగా ఇస్తుంది. మరి అలాంటిది ఏమైనా ఉందో ఏమో తెలీదు. వీళ్ళు గవర్నమెంట్‌కి కరెంట్ ఇస్తున్నారా? అసలు ఏదైనా మాట్లాడితే నిజాలుండాలి.
కానీ నిజాలు మాట్లాడినట్లే మాట్లాడి జనాలకి మోసం చేస్తే అందులో ఎవ్వరూ అర్థం చేసుకోకుండా పడిపోతున్నారు. ఇదొకసారి ఆలోచించండి. ఇల్లు మార్పయిపోతుంది, పక్షులు రావా? అంటే పక్షులు రాకపోతే నీకు కంటెంట్ లేదని బాధపడుతున్నారా? లేకంటే పక్షులకి నేను ఆహారం వేయలేదని బాధపడుతున్నారా? చూడు, అదే పక్షులకి నువ్వు పైన మిద్దె పైన ఏ అవసరం లేదు వీడియో కోసం. నువ్వు కింద కూడా నువ్వు బియ్యం చల్లినా, గోధుమలు చల్లినా, రాగులు చల్లినా పక్షులు కడుపు నిండా తింటాయి. అది ఎక్కడైనా ఉన్నదే. ఇది అవునంటారా కాదంటారా చెప్పండి కామెంట్ ద్వారా ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు నాకు స్వీట్ తినాలని ఇష్టం ఉన్నప్పుడు ఇలాంటి కుడుములు అయితే నేను చేసుకుంటాను. మళ్ళీ గణేష్ పండగ చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకున్నాను. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మా వీడియోలో చూస్తూ ఉంటారు మీరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.